శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బ్లూ మూన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష స్పందన. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివిఎస్ శర్మ, బ్లూ మూన్ విద్యా సంస్థల అధినేత శివశంకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా ఆఫీసర్ హరికృష్ణ, కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు యువనాయకులు నారా లోకేష్ గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పినారో ఆ మాటలో భాగంగా ఈ రోజున నిరంతరం కూడా గడిచిన 9 నెలల్లో 4 జాబ్ మేళ ఈ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళకు మొదటిగా అధ్యక్షత వహించినటువంటి స్థానిక ప్రిన్సిపల్ వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు స్థానిక ఆర్డీఓ శర్మ గారికి, అదేవిధంగా సోదరులు బ్లూ మూన్ విద్యా సంస్థల అధినేత ఎప్పుడు కూడా పిల్లలకు అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అడుగుకునే వెంటనే అన్ని ఏర్పాట్లు అనేది చూసుకొని వారికి అవకాశం కల్పించాలని నిరంతర ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు శివశంకర్ గారికి, విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, తల్లిదండ్రులు 10 మంది వస్తున్నారు, పేరెంట్స్ కి, అధ్యాపక బృందానికి పేరెంట్స్ గారి నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు శుభాకాంక్షలు. మామూలుగా జీవితంలో కొన్ని ఆశయాలతో మీరు అందరూ కూడా జీవితాన్ని ఆలోచన చేసుకుంటూ ఉంటారు. అందులో కొద్దిమంది చదువుకొని ఉద్యోగమే పరమావధిగా ఆలోచన చేసేటువంటి వారు, కొద్దిమంది చదువు అనేది ఒక సంగ్రహణ శక్తిగా మీ మేధస్సును కానీ మీ ఆలోచనలు కానీ తీర్చిదిద్దే విధంగా ఉంటుందని ఆలోచనతోనే చదువును కొనసాగిస్తారు. చాలా మంది చదువుకోవడం అనేది జీవితంలో భాగం, స్టూడెంటింగ్ అనేది ఒక జీవితంలో ఒక భాగం. తర్వాత బాహ్య జీవితంలో గడుపు పెట్టేటువంటి క్రమంలో ఉద్యోగం అనేది ఎప్పుడు కూడా మానసికంగా, బలంగా, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందే విధంగా, జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉంటారో క్యాంపస్ ఎగ్జామ్లోనే సెలెక్ట్ అయ్యేసి అక్కడ నుంచి వేరే స్కూళ్ళలో మళ్ళీ వాళ్ళు న్యాయం చేసుకుంటూ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పోయేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వారికి ఒక అవకాశం కల్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తుందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున గత ప్రభుత్వంలో గమనిస్తే నిరుద్యోగ యువతని జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖున ప్రవేశించినటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మోసం చేసినటువంటి గత ప్రభుత్వ ఆలోచన, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాటించి అందుకు కృషి చేస్తున్నటువంటి మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి వ్యత్యాసం ఏంటని విద్యులైనటువంటి పిల్లలు, చదువుకున్న వాళ్ళు, భవిష్యత్తు గురించి కలవలేనటువంటి వాళ్ళు, ఒక ఆశతో బతుకుతున్నటువంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక రకంగా రాజకీయాలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ కాకుంటే భవిష్యత్తులో మళ్ళీ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ తీర్చిదిద్దేటువంటి శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ కనీస బాధ్యతను కూడా మీరు స్వీకరించాలా, మీరు ఆలోచన చేయాలనే ఆలోచన కూడా మీరు చూపిస్తే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఇదొక భాగం అయితే ఈ రోజున ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా, మెగా జాబ్ మేళా లేదంటే నార్మల్ జాబ్ మేళా కూడా ఒక అవకాశం అయితే, ఒక ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాం. మీరు ఎక్కడో ఎదుర్కొంటూ పోయేటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చింది. ఏదైతే మీరు ఎక్కడ ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఆ టాలెంట్ హంట్ అనేది కంపెనీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీరు మీ బలం చూడగలుగుతున్నారు. ఇటువంటి అవకాశాలను మలుచుకోవడంలోనే మీ యొక్క తెలివితేటలు కానీ మీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ రూపకల్పన చేసేటువంటి పరిస్థితులు మిమ్మల్ని విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేట్ చేయడం. ఏ రంగంలో అయినా విజయాలు సాధించే విధంగా ఒక విద్యార్థిని ఆల్రౌండ్ డెవలప్ చేసే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. కానీ దేశంలో కార్పొరేట్ సెక్టర్ ఎంత అయిన తర్వాత నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మాత్రమే మనం పరిమితమైపోయాం.
ఇది ఒక దురదృష్టకర విధానం. ఆ విధానానికి దూరంగా ఒక విద్యార్థి ఆల్రౌండర్ గా డెవలప్ అయితే అతను బయటికి వెళ్ళిన తర్వాత ఏ రకమైన జాబ్ అయినా సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థిని పరిపూర్ణంగా విద్యా సంస్థ తయారు చేయాలి. ఆ ప్రయత్నంలో గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా వరకు స్థిర కృతనిశ్చయంతో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక విద్యార్థి అంతేకాకుండా మా విద్యా సంస్థ నుంచి బయటకు వచ్చిన గత 15 సంవత్సరాల్లో ఈ దేశంలో టాప్ 1 గా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మా ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఈ దేశంలో నెంబర్ 1 ర్యాంకింగ్ లో ఉన్న మెరిట్ హౌస్ మా విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా MIT లో కూడా మా కాలేజీలో చదువుతున్న విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో కూడా మా యొక్క స్కూల్ విద్యార్థులు ఆడగలిగారు. ఈ విజయాలు గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యను ఎంత నిజాయితీగా నిబద్ధతతో చక్కగా తమ యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాయో మేము తెలియపరుస్తున్నాం. ఒక విద్యార్థి డిగ్రీ పట్టా పుచ్చుకున్న తర్వాత గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, ఏ రంగంలో అతను ఇష్టపడితే IT సెక్టర్ కావచ్చు, ఆ రంగంలో సెలెక్ట్ అయ్యే విధంగా విద్యను పరిపూర్ణంగా ఇష్టపడి చదివితే అత్యంత సులభంగా కూడా ఆ యొక్క లక్ష్యాలు సాధించవచ్చు. అంతేకాకుండా మా యొక్క విద్యా సంస్థ ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉద్యోగాలుగా కల్పించే యొక్క సాధికారతను సాధించే లక్ష్యంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముందరికి పోతున్నాం. ఇది యొక్క మా ఎమ్మెల్యే